నమస్తే, నేను మీ సతీష్. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో మద్యం కుంభకోణం పెద్ద ఎత్తున సాగింది అనేటువంటి అభియోగాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ కుంభకోణంలో సూత్రధారి సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి ఒక ఏదైతే కనుక అభియోగాలు కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్టుకు కూడా రంగం సిద్ధమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రచారంలో ఏ మేరకు వాస్తవం ఉంది, అసలు దీని వెనకాతలు ఉన్నటువంటి పూర్తి కథనం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సతీష్ గారు, మన రాకెట్ వీక్షకులకు నమస్కారం. సార్, ఏదైతే గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మద్యం కుంభకోణం పేరిట వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోపిడీ చేశారు, అటు డిస్టిలరీలు కావచ్చు, ఇటు బెవరేజెస్ కార్పొరేషన్ కావచ్చు, మద్యం దుకాణాలు కావచ్చు, మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి కన్సర్న్లో ఆయన ఇదితోటే జరిగింది అనేది. అయితే ఇప్పుడు తెరపైకి వచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డిదే ఇందులో కీ రోల్, ఆయనదే కీలక పాత్ర, ఆయనే మొత్తం ఈ కుంభకోణంలో సూత్రధారి పాత్రధారి అని చెప్పేసి కొన్ని ఏవైతే కనుక అభియోగాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. దానిపైన ఇప్పుడు బెవరేజెస్ కార్పొరేషన్ కావచ్చు, ప్రభుత్వం కూడా సివియర్ యాక్షన్ తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తూ ఉంది. నెక్స్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్ట్ ఉండబోతా ఉంది అన్నటువంటి ఒక ప్రచారం నడుస్తుంది. దీనిపైన మీ దగ్గర ఉన్న సమాచారం. ఇప్పుడు కంబట్లో అన్నం తింటూ ఇంట్రుకలు ఏరుకున్నట్టుగా ఉంది అండి. జగన్మోహన్ రెడ్డి గారికి డిఫెక్టివ్ చీఫ్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఆల్మోస్ట్ సీఎం పాత్ర నిర్వహించాడు కాబట్టి ఏ కుంభకోణం అయినా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం లేకుండా ఉండదు. అది మద్యం కావచ్చు, ఇసుక కావచ్చు, మైన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, చౌక బియ్యం కావచ్చు, ప్రతిదీ కుంభకోణం అంటూ జరిగితే అది సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారా మాత్రమే జరగగలుగుతుంది. ఎవరో చెప్పలేదు, ఇది విజయసాయి రెడ్డి చెప్పాడు. ఆ కోటరీలో ముఖ్యమైన వ్యక్తిగా ఉన్న వ్యక్తి ద్వారా మాత్రమే సీఎం దగ్గరికి ఏదైనా వెళ్తుంది, ఎవరైనా కలవగలుగుతారు. కోటరీదే ప్రధాన పాత్ర అని చెప్పాడు. ఎంత రెండో స్థానంలో ఉన్న వ్యక్తి ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఇవాళ మీరు అన్నది ఏంటంటే, ఈ మద్యం కుంభకోణంలో బెవరేజెస్ కార్పొరేషన్కి అనుసంధానంగా పనిచేస్తున్న విశిష్ట అనే కంపెనీ ఉందండి. గతంలో ఇప్పుడు ఈ మద్యం సీసాలు, అది బీర్ సీసాలో ఉండండి, లేకపోతే వైన్, విస్కీ అన్నీ కూడా వాటి మీద ఒక బార్ కోడ్ లాంటి గవర్నమెంట్ నుంచి ఒక రాజముద్ర అంటే లెక్కలకు సంబంధించిన కోడ్ స్లిప్ ఒకటి అతికించి ఉంటాయి, ప్రతి బాటిల్కి అతికించి ఉంటాయి. ఆ దాని ద్వారా వాళ్ళకి గవర్నమెంట్కి ఒక లెక్క తేలుతుంది బార్ కోడ్ ద్వారా. ఎట్లా అంటే రీటైల్ షాప్స్కి పంపేది ఒక కోడ్ నెంబర్ వెళ్తాయి ఒక కోడ్తో, అదే కనుక బార్లకు వెళ్ళేది ఒక కోడ్ వెళ్తాయి. తర్వాత వైన్ ఎంత వెళ్తుంది, విస్కీ ఎంత వెళ్తుంది, లేకపోతే బ్రాందీ ఎంత వెళ్తుంది, ఏ బ్రాండ్ బీర్లు ఎలా వెళ్తున్నాయి అనేది మొత్తం ఈ లెక్క అంతా కూడా ఈ కంపెనీ ఏదైతే ఆ సప్లై చేస్తుందో కోడ్, అది విశిష్ట కంపెనీ చేస్తూ ఉంది. అది గతంలో కూడా ఆ కంపెనీ చేసింది. ఇప్పుడు కూడా బెవరేజెస్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు అదే వ్యవస్థను కొనసాగిస్తున్నారు. ఈ వ్యవస్థను కొనసాగిస్తున్నారు కానీ దీని వెనకాల ఈ విశిష్ట కంపెనీ ద్వారా ఎవరున్నారనేది ప్రభుత్వానికి తెలియదు, కొత్త ప్రభుత్వానికి కూడా. ఆ వ్యవస్థ బెవరేజెస్కి అనుబంధంగా ఇదే వెళ్తుంది అనుకున్నారు. ఇది దాదాపు కొన్ని కోట్ల రూపాయలు వీళ్ళకి కూడా చెల్లిస్తారు. రెండోది ఏంటంటే, బెవరేజెస్ కార్పొరేషన్ దగ్గర కన్నా కూడా ఈ కోడ్ సప్లై చేస్తున్న వీళ్ళ దగ్గర కూడా ఈ అమ్మకాలకి సప్లైలకు సంబంధించిన మొత్తం సమాచారం ఉంటుందండి. అంటే డిస్టిలరీస్ నుంచి ఏ డిస్టిలరీస్ నుంచి ఎంత సరుకు బెవరేజెస్కి వచ్చింది, ఏ సరుకు వచ్చింది, ఏ రేట్కి వచ్చింది, ఏ రేట్కి మళ్ళీ రీటైల్గా వెళ్తుంది అనేది ఈ 9 నెలల నుంచి కూడా అదే కంపెనీ కొనసాగుతుంది. ఇప్పుడు ఇందులో సజ్జల రామకృష్ణారెడ్డి కీ పాత్రధారుడు అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం కొంచెం వెంటనే అలర్ట్ అయింది. అసలు ఈ కంపెనీ ద్వారా సమాచారం తాడేపల్లి ప్యాలెస్ కూడా వెళ్తుందని చెబుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, గతంలో జరిగిన కుంభకోణం సేల్స్కి సంబంధించిన లెక్కలు ఉన్నాయి కదండి, ఇప్పుడు ఈ లెక్కల్ని ఆ లెక్కల్ని మిక్స్ చేసేసి కలగపులకం చేసేస్తున్నారు టెక్నికల్ వ్యవస్థ ద్వారా. అప్పుడు 22 నుంచి 24 వరకు అసలు ఎంత ఏ సరుకు అమ్మారు, దీని మూలన ఎంత కుంభకోణం జరిగింది అనేది బయటికి లెక్క రానివ్వట్లేదు. ఈ కంపెనీలో సజ్జల రామకృష్ణారెడ్డి సూత్రధారని చెబుతున్నారు, పాత్రధారని కూడా చెబుతున్నారు. ఇప్పుడు ఇది పోలీసులు, ఇంటెలిజెన్స్ అందరూ అలర్ట్ అయ్యారు. ఇప్పుడు బెవరేజెస్ కార్పొరేషన్ ఉన్నతాధికారుల్లో కూడా కొంతమంది వీళ్ళ మనుషులు ఉన్నారని కూడా చెబుతున్నారు. అందువల్లే ఈ సీక్రెట్ బయటికి రానివ్వకుండా వాళ్ళకి సమాంతరంగా నడుపుకుంటూ వెళ్తున్నారు బండిని. ఇప్పుడు సపోజ్ కటింగ్ మిషన్, హార్వెస్టింగ్ మిషన్ చేస్తుందండి, ఆ వడ్లన్నీ కూడా మిషన్లోకి వస్తాయి, పక్కన ఉండే ట్రాలీలో పడతాయి. అర్థమైందా? కటింగ్ మిషన్ ఏమో బెవరేజెస్ కార్పొరేషను, ఈ వచ్చిన వడ్లను పట్టుకునే పక్కన ట్రక్కు సజ్జల రామకృష్ణారెడ్డిది. పంట అంతా ఎక్కడ పడుతుంది వచ్చి ఈ
విశిష్ట కంపెనీ రెండు పక్క పక్కనే వెళ్తూ ఉంటాయి. అదేమంటే మరి అది లేకపోతే మరి ఈ బియ్యం వడ్లు ఎక్కడ పోయాలన్నట్టు అడుగుతున్నారు. ఇప్పుడు ఈ సీక్రెట్ బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం అలర్ట్ అయ్యి విజిలెన్స్ పోలీసు అందరూ కూడా దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది బయటకు వచ్చేటప్పుడు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి పరిస్థితి కానీ లేకపోతే తాడేపల్లి ప్యాలెస్లో పెద్దల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలికలాగా అయిపోయింది. సీక్రెట్ బయటకు వచ్చింది. ఇప్పుడు డీకోడింగ్ జరిగింది అనుకోండి మొత్తం, అప్పుడు ఈ మద్యానికి సంబంధించినటువంటి పుట్టుపూర్వోత్తరాలన్నీ బయటకు వస్తాయి. అసలు అఫిషియల్గా ఎంత రేటు కొనుక్కొచ్చారు, ఎంతకు అమ్ముతున్నారు, ఎవరెవరు ఎంత మింగుతున్నారు అన్నీ కూడా తెలుస్తుంది. ఇది బయటకు రావటం అనేది అసలు 9 నెలల పాటు రానివ్వకుండా ఉండటం కూడా బెవరేజెస్లో ఉన్నతాధికారుల పాత్ర లేదు అనుకోవటానికి వీలు లేదు. ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు. అంతకుముందు ఒక అవగాహనతో వెళ్తున్నారు వీళ్ళు. ఇప్పుడు అదే అవగాహనని కొనసాగించారు. ఎందుకంటే గతంలో తప్పులన్నీ బయటపడితే ఎవరికి ఎంత వెళ్ళింది కూడా ఇప్పుడు బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులు కూడా ఇందులో భాగస్వాములే ఈ మొత్తం కుంభకోణంలో. అంతేగాని కేవలం రాజకీయ కుంభకోణమే అధికారులకు సంబంధం లేదనుకోవడానికి వీలు లేదు. ఖచ్చితంగా వాళ్ళకి సంబంధం ఉంది. ఇది ఇప్పుడు కనుక దీని మీద విచారణ చేసి కనుక కేసు ఫైల్ చేస్తే ఇందాక మీరు అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్ట్ అవుతాడని. సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని కేసుల్లోనూ ఉంటాడు. ముఖ్యమంత్రికి సంబంధించిన అన్ని అంశాలు ఫేసే, ముఖ్యమంత్రి ఫేస్ అంటేనే సజ్జల. కాబట్టి సజ్జలని ముఖ్యమంత్రిని విడదీసి చూడలేం. సజ్జలే ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి సజ్జల. అసలు ఇప్పుడు కొత్తగా అనుకుంటున్నది ఏంటంటే అసలు పార్టీ పూర్తి పగ్గాలు జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకోకుండా సజ్జలకు అప్పచెప్పేసి ఊరికి ఆయన గౌరవాధ్యక్షుడిగా ఉంటాడని. ఇదివరకు విజయమ్మ గారి స్థానంలోకి జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి స్థానంలోకి సజ్జల వస్తాడని, అంటే ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా. అంటే యాక్చువల్గా ప్రాక్టికల్గా ఈయనే పార్టీ ఇన్ఛార్జ్ కాబోతున్నాడు. అది కూడా పార్టీ వర్గాల్లో ఒక చర్చ అవుతుంది. దానికి బలం చేకూర్చే విధంగా విజయసాయిరెడ్డి చెప్పిన అంశాలు కూడా కలుస్తున్నాయి. అతను పై స్థానానికి ఎగబాకుతా వెళ్ళాడు, నేను దిగిన ప్రతి మెట్టు అతను ఎగబాకాడని. ఎంతరాకి ఎగబాకాడంటే ఈవెన్ జగన్మోహన్ రెడ్డిని కూడా కిందకి దోషి పైకి ఎక్కే పరిస్థితికి వచ్చింది. అంటే ఇక్కడ చూస్తే గడిచిన 5 ఏళ్ళు వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది అనేటువంటిది ఉన్నటువంటి ఒక అభియోగం. కానీ ఇప్పుడు ఇది 22 నుంచి 24 వరకు ఈ విశిష్ట కంపెనీ అది ఇప్పటికీ కొనసాగుతుంది. 22లో మొదలైంది అంటున్నారు. కానీ అంతకు ముందు ఉన్నటువంటి లెక్కలు వీటన్నిటికీ కూడా లోతైనటువంటి విచారణ చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది కదా. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు అన్నట్టు గతంలో ఎన్నికలప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పిన మాట ఏంటి, ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణం రాష్ట్ర స్థాయి కుంభకోణం కాదు, అది జాతీయ స్థాయి కుంభకోణం అనేది. ఢిల్లీలో మద్యం కుంభకోణం మొత్తం అంతా కలిపితే 100 కోట్ల కుంభకోణం. ఇది కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం, లక్షల కోట్ల రూపాయల కుంభకోణం కూడా. మరి అది ఎంత లోతుకుందనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ ప్రజలు ఒకటి అర్థం చేసుకున్నది ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాసి రకం సారాన్ని అతి ఎక్కువ రేటుకి అమ్మి కుటుంబాలని కుంపు చేశారు, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీశారన్న కసి అదే ఈ ఎన్నికల ఫలితాల మీద కూడా చూపించింది. ఈవెన్ ఉండవల్లి అరుణ్ కుమార్, అతను కాసు మహేష్ రెడ్డి లాంటి చాలామంది సీనియర్లు కూడా ఒప్పుకున్నారు మా మద్యం విధానం కూడా మా ఇంత ఘోర ఓటమికి ఒక ప్రధాన కారణాల్లో ఒకటి అని. అంటే అది ఎంత స్థాయిలో అంటే మామూలు ప్రజలు కూడా గమనించారు ఇది పెద్ద కుంభకోణం జరుగుతుంది, మనతో ఆడుకుంటున్నారు, మన ఆరోగ్యాలని దోసుకు తింటున్నారు, మన రక్తం పీలుస్తున్నారు అనేది అర్థమైంది. కాబట్టే ఈ కుంభకోణం లోతులు మీరు అన్నట్టు 5 సంవత్సరాల్లో మరి ఎంత డెప్త్ ఉందనేది ఏదైనా కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ, విజిలెన్స్ లాంటి వాళ్ళు కూడా ఇందులో తలపెడితే తప్ప ఇది కొలిక్కొచ్చే అవకాశం అయితే లేదని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సతీష్ గారు, మన వీక్షకులు.